దుఃఖములతో నిండియున్న ఈ పృథివియందు జన్మించియున్న భగవానుని తలుచుకొని సుఖముందుచున్న వారలారా, మనము ఒనరించబో ఈ తిరుప్పావై అనడి ఈ మార్గశీర్ష స్థాన వ్రతమును ఆచరించడి విధానములను వినగోరుచున్నారు. క్షీర సముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై శయనించియుండడి ఆ పురుషోత్తముని యొక్క పాదపద్మములనే కీర్తననునర్తుము. విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగకుందుము. ఇంకనూ తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుకమును దిద్దము. సుగంధభరితములైన పుష్పాదుల తలలో ముడువము. అనర్థకరములైన క్రియలను ఆచరింపము. ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాటలాడము. పెద్దవారులను ఘనమైన రీతిన సత్కరించుటయు, సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్ప్రాత్రలయందు భిక్షముడుటయు, దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము. ఈ విధమైన శాశ్వతముగు సుఖమునొసగడి ఆత్మోజ్జీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము. ఇదియే మన యొక్క వ్రతము.